అల్లు అర్జున్ విషయాన్ని ఎలా చూస్తారు అంటే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ గోటితో పోయేదాన్ని గొడవలు చేయడం వెరీ సింపుల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు he came the hard way. The very tough leader, and he's doing good. Sometimes you might like, you might dislike certain aspects. Prati Nayakudlo, not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the immediate and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never, not unlike previous regime. YCP regime lo leru akkada. Because benefit shows they had given a great encouragement, including Salar, all the big films. I think he's being very courteous, even for Pushpa also. They had given benefit shows and things. The records for a create అంతే కదా. ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తాం. ఫ్రమ్ a simple hero point of view, why మీరు అందరూ కనుకోవచ్చు, why the hell he has to go to theatre? From a hero's perspective, I can say, నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకున్నానంటే, how I am being tested. ఫిలిం బాగాలేకపోతే తిడతారు, ఫిలిం బాగున్నప్పుడు I want to feel the appreciation. స్తుతి కావాలి. Even for God, you have to say you are great. అలాగే ద అల్టిమేట్, ఇఫ్ యూ రైట్ అన్ ఆర్టికల్, ఒకసారి హరిప్రసాద్ గారు చక్రవర్తి గారు రాస్తున్నప్పుడు మీరు ఈ ఆర్టికల్ చాలా బాగుంది. సో ఇట్స్ అప్రిసియేషన్ ఈస్ అ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఎనీ వర్క్. సో ఇఫ్ అ హీరో గోస్ టు థియేటర్, ఇట్ మీన్స్ he want to see how his work is being appreciated. That gives him a sense of, no matter you give them 1,000 crores, 100 crores, it doesn't matter. That appreciation is that is velakatla. You cannot put a price tag to it. Maybe, I don't know, maybe as police said that we have informed not to. For example, police ni enduku tappu pattalente. Sometimes we have to listen to police. I've been to Vijayanagar, my agency area, వెళ్తా ఉంటే పైకి వెళ్తాను, అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ 4 kilometers వేసాడు, సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగాలని నాకు అర్థమవుతుంది. వెళ్ళే కొద్దీ వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాగ్స్. అంటే నేను ఒక్కడిని ఉత్సాహంతో వెళ్ళటం వేరు, నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాం. అంటే ప్రాబ్లం ఉంది, దేర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్, there could be a special issue for an encounter. Likely IPS. So we don't know. And then sometimes when police say, we should understand. Adi ekkada okasari naku inipinchaledu, maybe it could be true, or we don't know that. Nenu let the police handle that part. Naku em anipinchindante, they could have made adequate arrangements. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ మటుకు ఇట్ ఈస్ సాడ్. తప్పు స్టాఫ్ చెప్పుండాల్సింది. ఇప్పుడు అలాంటి, ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. సమ్మన్ మస్ట్ బి విత్ ఇన్ ద విసినిటీ, దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసు, దే మస్ట్ హావ్ వెంట్ దే అడ్రస్ ది ఇష్యూ. తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది కొట్టారు. లా ఏంటంటే, నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యూ ఆర్, హౌ పాపులర్ యూ ఆర్, ఆర్ హౌ పవర్ఫుల్ యూ ఆర్, డజంట్ కేర్. బట్ అందుకనే నేను అందుకనే చెప్పాను, ఈవెన్ ఇఫ్ ఐ మేక్ మిస్టేక్ ప్లీజ్ పనిష్. అంటే లా షుడ్ నాట్ ట్రీట్, ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీబడి. దట్స్ వాట్ లా సేస్. వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది. ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు, అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు. ఆ పాపం చనిపోయినప్పుడు నిజంగా క్వైట్ పెయిన్ఫుల్. ఒక కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. దే వాంట్ టు గో బ్యాక్ టు దే హోమ్. ఇంటికి వెళ్ళి
దే వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం. అలాంటి ఈవినింగ్ ఇటు ఏంటంటే ఒక కుటుంబంలో చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటితో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకోవాలి. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్, ఆ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు. దిస్ వాట్ ఐ ఫీల్, నాకు తెలియదు చేశారా అది. మనం అలా కాదు, అలా దీన్ని చిన్నగా చేయకూడదు. ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి. ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఇట్, ఐ ఆల్సో హ్యాడ్ ఫేస్డ్. లేదు చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను. నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన నవ్వుతాను. ఒకసారి పోలీసులు నలిగిపోతాను, నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి. అంటే అది ఇన్స్టింక్ట్ రియాక్షన్ మనకు ఉన్నాం. ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టులు కడతాం, చచ్చిపోతారు. సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను. అది లోపించింది. అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్థింగ్. ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్పకపోవడం ఉండొచ్చు హీరోకి, దట్స్ ఫైన్. కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం, వీ ఫీల్ సారీ ఫర్ దాట్, అది చెప్పుకుని ఉంటే బాగుండేది. అది నాకు అనిపించిన అబ్జర్వేషన్. రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోతుందంటే, అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు బి యాజ్ ఆబ్జెక్టివ్ యాజ్ ఐ కెన్ బి. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోతుందంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు. ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు, బయట ఉన్న 10,000 మందికి తెలియదు. నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పొగరనుకుంటాను. సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్, ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ ప్రాసెస్. లేదు అలా చెయ్యి లోపాలి, నమస్కారం పెట్టాలని బేసిక్, అది ఎంజాయ్ చేయటం కాదు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ షుడ్ హ్యావ్ విజిటెడ్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి, మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవుతుంది, 10 మంది వెళ్ళాలి. మేమే దే షుడ్ హావ్ టేకెన్ అల్లు అర్జున్. వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, మా సాలిడారిటీ చూపిస్తున్నాం. వెళ్ళి ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకాళమ్మ గుడిలో ప్రార్థనలు చేస్తున్నారు. దెర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ. దో నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సింది. ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి విత్తిన్ చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దెమ్ వెల్. ఆ తర్వాత జరిగిన కాన్సెప్ట్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ వీ డోంట్ క్వశ్చన్ పోలీస్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మీ హూ డోంట్ డన్ ద సేమ్ థింగ్ వితౌట్ ఎ డౌట్. హీస్ రైట్. అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యూ ఆర్, ఇట్ ఈస్ వాట్ హ్యాపెన్ త్రూ యూ. అండ్ సమ్టైమ్స్ యూ వాంట్ టు సెండ్ అ మెసేజ్. అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని ఇవన్నీ. ఐ థింక్ హీస్ బియాండ్ ఆల్ దట్. చాలా అది చాలా లేమ్ రీజన్. అ మ్యాన్ ఆఫ్ దట్ స్టేజ్. ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ ఇంకా తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది. అంటే మీరు అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి. దాన్ని ఎంకరేజ్ చేశారు కదా, ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని.
ఆయన్ని జగన్ గారిలాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తిని చేస్తుంది. బట్ అలా కాదు. అంటే తెలుగు హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ పర్టికులర్ ఫిల్మ్కి హీ గేవ్ బెనిఫిట్ షోస్, డబ్బులు ఇచ్చారు, దానికి డబ్బులు పెంచారు. ది గెయిన్ అ లాట్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఇట్. చేసిన తర్వాత అది ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవటం, అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది. అది ఎవరి చేతుల్లో లేదు. అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి, హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్, ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ విల్ సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున మాకు ప్రాబ్లం వస్తుంటారు. అది డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ అది. సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ద సీఎం టు టేక్ ఇట్ అండ్ హీ హ్యాస్ టేకెన్ ద కాల్. సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా. అండ్ కొంత అదేమైపోద్ది, ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ హావ్ టేకెన్ వర్క్ యాజ్ ఎ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అల్లు అర్జున్, విచ్ ఇస్ నాట్ రైట్. ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు. దే షుడ్ కమ్ టుగెదర్, దే షుడ్ స్టూడ్ బై ద హీరో. అది చేస్తుండాల్సింది. దాన్ని ఏం చేస్తుండాల్సింది, గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దే షుడ్, ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుండాలి ఫస్ట్. అది టీం చెప్పుండొచ్చు కదా, వాళ్ళు చెప్పలేదు అదొకటి. సో దాని తర్వాత జరిగినవన్నీ ఏమైపోతుంది, ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు, రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదని హీరోలా అంటారు. ఇంక దానికి అండ్ అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే అర్జున్ గారి అంకుల్ వాళ్ళ ఈజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్. పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లన్నీ పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా. అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు. అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన, ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు. హీ అప్రిషియేట్స్ దెమ్, హీ రెస్పెక్ట్స్ దెమ్. ఎందుకంటే నేను మాకు ఈ రోజు నుంచి కాదు, రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హిమ్ క్వైట్, చాలా కాలం తెలుసు నాకు ఆయన. అండ్ ఆల్వేస్ హీ డ్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ రాణాతో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి వీళ్ళందరికీ. అంతే కదా. అండ్ ఇదేంటంటే ఇట్స్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఏమైపోయింది, వన్స్ లా ఫైల్ ఇప్పుడు నేనే ఉన్నాను, నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ డిప్యూటీ సీఎం ఐ కాంట్ క్వాష్ ఇట్, సిస్టమ్ విల్ టేక్ ఓవర్. అది నేను కొట్టేయాలనుకున్నా అది జరగదు అంత తేలిక. అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సింది చేయటంలో కూడా గొడ్డుతో పోయేది ఈరోజు గొడ్డలతో.